స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శనీశ్వరుడు మనము ఆయన అంటేనే భయపడిపోతూ ఉంటాం కదండి. ప్రత్యేక దర్శనాలు మాత్రమే చేసుకుంటాము. ఆలయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అవును. ఈయనకు సంబంధించి అసలు కథ ఏమన్నా ఉందా? ఎందుకు ఈయన భయపెట్టేస్తున్నాడు జనాన్ని? ఆయనకి సంబంధించి సరదా కథ ఒకటి ఉంది చెప్తా. అంతేనా? ఓకే. శనీశ్వరుడు అంటే ఆయన అన్ని గ్రహాలు లాంటి వాడే జయ. మనం ఎక్కువగా ఊహించుకుంటున్నామా? కాదు, చెప్తా. శనీశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటాం. ఈశ్వరుడు కాదు, శనైశ్వరుడు. ఆహా. మెల్లిగా నడుస్తాడు. మనకి అందరూ వెళ్ళిపోతారు. నవగ్రహాలు మన వీటిలలో ఉంటాయి. మన జాతక చక్రంలో మన దశల్లో 9 మందికి ఉంటాయి. అన్నీ ప్రధానికి టైం ఉంటుంది. ఈయన స్లోగా వెళ్తాడు, దశ నడవదు. ఉమ్. పైగా ఈ శనిలో అర్ధాష్టమ శని అని, అష్టమ శని అని, ఏలినాటి శని అని, ఏవో బోల్డ్ పేర్లు. అవునవునవును. ఈ దశలో ఏంటంటే పని అవ్వదు, ఏది నజ్జుగా ఉంటుంది. బద్ధకంగా ఉంటారు మనుషులు, లెథర్జికల్గా ఉంటారు. వీళ్ళకి పనిచేసే వాళ్ళకి బద్ధకమే వస్తుంది. వీళ్ళకి ఏది అవ్వదు, పని అవ్వదు, చదువు అవ్వదు, పెళ్ళి అవ్వదు, అన్ని స్లోనే. స్లో. అట్లా కష్టం అన్నమాట. వ్యాపారాలు నడవకుండా ఉంటాయి, విద్యాభ్యాసం నడవకుండా ఉంటుంది, స్లోగా నడుస్తుంది. పోతూ శని మంచి చేసి పోతాడు అలాంటివి కూడా చెప్తారు పెద్దవాళ్ళు. శని దశ ముగిసేటప్పుడు మంచి చేసేది చాలా విసిగించేస్తాడు, కానీ చివరికి వెళ్ళాక మంచి చేసి వెళ్తాడు. ఏవేవేవో చెప్పుకుంటారు. అయితే జ్యోతిష పండితులు తమ దశా విశేషాలను చూసుకుంటారు కదా, దానికి తగినవేవో ఏ ప్రతిక్రియ చేసుకున్నా పోగొట్టుకోలేరు, తగ్గించుకోగలుగుతాం. ఎలా మనం కర్మ చెప్పుకుంటామా? అవునవును. కర్మల్ని పోగొట్టుకోలేము. కర్మవశాత్తు జరగాల్సినవి జరుగుతాయి, మెడ దిగిపోకుండా వేలు దిగుతుంది అంతే. దానికి ఏం చేస్తాము? పుణ్యకార్యాలు, ఓ పూజా విధానము, ఒక క్షేత్ర దర్శనము, ఓ దానము. ప్రతి శనివారం గుళ్ళోకి వెళ్ళిపోవటం, శనివారం ఉపవాసం ఉంటాం. అంతే. నువ్వుల నూనె దానం చేయటం, నువ్వులు ఎవరికైనా పంచి పెట్టడం, శని క్షేత్రాలు ఏ ఉన్నాయో అక్కడ శివుడికి రుద్రాభిషేకం చేసుకోవటం, శనికి తైలాభిషేకం చేయించటం, ఇట్లా ఏవో చేయించుకుని ఏదో కొంచెం ఇదిగా నడుస్తారు. పాత ఒక చందమామ కథ ఉంది, చెప్తాను చూడు. ఓకే అండి. పూర్వం ఒక ఊళ్ళోనట ఒక జ్యోతిష్య పండితుడు ఉండేవాడు. ఆయన ఎప్పటికప్పుడు బాగా అందరికీ జ్యోతిష్యం చెప్పేవారు. జ్యోతిష్యం చెప్పి తనది కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండేవారు. అయితే కొన్ని దశలు ముందే కనపడవు, దగ్గరకు వచ్చాక తెలుస్తుంటాయి, కొంత మార్పు వస్తూ ఉంటుంది. సరే, ఈయన ఒకసారి ప్రశ్న వేసుకుని చూసుకుని, నాకు తనకి ఏలినాటి శని రాబోతోందని 7 సంవత్సరాల శని తెలుసుకున్నాడు. శనిని ఎలాగైనా మేనేజ్ చేయాలనుకుని ఆయన ఇల్లు వాకిలి పెళ్ళాం పిల్లలకు అప్పచెప్పి ఎక్కడికో పోయి తపస్సు చేయటం మొదలుపెట్టాడు శనీశ్వరుడు కోసం. బోల్డ్ రోజులు తపస్సు చేశాక శనీశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమిటయ్యా భలేవాడివి, నా కోసం ఎవరు తపస్సు చేయరు, నువ్వేమిటో నా కోసం తపస్సు చేసావు, భలే వింతగా ఉంది, ఏమిటో చెప్పు నీ సంగతి అన్నాడు. మన జ్యోతిషుడు అన్నాడు, పండితుడు, అయ్యా నాకు ఏలినాటి శని ఉందండి, 7 సంవత్సరాలు తమరు పడతారు నన్ను, మరి మేము ఎందుకు తపస్సు చేశానంటే నా సమయం తగ్గించండి, నన్ను వదిలేయండి అన్నాడు. శని అన్నాడు, అట్లా ఎట్లా కుదురుతుంది, నువ్వు తపస్సు కాదు తలకిందులుగా తపస్సు చేసినా సరే కుదరదు. సరే, నువ్వు ఇంత తపస్సు చేసావు, అసలు ఎవ్వరూ నా కోసం తపస్సులు చేయరు, నువ్వు ఒక్కడివే చేసావు, నిన్ను ఆదర్శంగా తీసుకుని చాలామంది చేస్తారు, తగ్గిస్తా, ఒక ఏడాది పాటు నిన్ను పట్టుకుంటాను నేను. తగ్గించడం అంటే 6 ఏళ్ళు తగ్గించేశాడు. తగ్గించి ఏడాది చేస్తాను అన్నాడు. సరే, ఈయనకి ఇంటికి వెళ్ళిపోమని శని గారు మాయమైపోయాడు. ఇంటికి వచ్చాడు కానీ భయం వేస్తుంది. మళ్ళీ వెళ్ళాడు తపస్సుకి, మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళా శని గారు ప్రత్యక్షం అయ్యారు. నన్ను వదిలి మహానుభావ అని 10 విధాలా అడిగాడు జ్యోతిష పండితుడు. ఆయనేమన్నాడు, నీ జ్యోతిషం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, మంచి బాగా కనిపెట్టావు, నువ్వు బాగానే ఉంది, కానీ పట్టకుండా వదిలిపెట్టడం అనేది కుదరదు. సరే, నువ్వు ఇంత తపస్సు చేసావు కాబట్టి 7 ఘడియల పాటు నిన్ను నేను పట్టుకుంటాను, నా వల్ల రాదగిన ఇబ్బందులు 7 ఘడియల పాటు ఉంటాయి నీకు, సరేనా అన్నాడు. 7 ఘడియలు అయితే మేనేజ్ చేసుకోవచ్చు, సరేనన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ ఇంటికి వెళ్ళి అందరికీ జ్యోతిష్యాలు చెప్పుకునేవాడు, ఏదో ఇల్లు వాకిలి చూసుకునేవాడు. రోజులు గడిపేసరికి అలా మెల్లిగా కౌంట్ చేసుకోగా క్రమంగా ఆయనకి తెలిసింది, ఇక రేపే మన 7 ఘడియలు సమయం, శని పట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఆయన అంత కీన్గా
చూసుకోగలడు. గ్రహాల కదలికలు అంత చదవగలడు ఆయన. అదే కదా చదవటమేగా, కదలికల్ని చదివి చెప్తారు మనకి. ఇతను ఏం చేశాడు, ఇంట్లో ఉంటే శనిగారు పట్టుకుంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అని దండం కమండలం పుచ్చుకుని, ఏమేవ్ నేను కాస్త అలా వెళ్ళి తపస్సు అది చేసుకుని వస్తానని చెప్పి, రేపొద్దున వస్తాలే, అదే ఇంకో రోజు ఒక రోజు ఆగి వస్తానని ఏకాంతంగా, ఎవరైనా ఉంటే కదా సమస్య. అంతేగా. నువ్వు నేను ఉన్నావు, పొరపాటున ఒకళ్ళకొకళ్ళని తగిలితే నీకేదైనా పెద్ద దెబ్బ తగిలితే అది నేరం నా మీదకి వస్తుంది. నువ్వంటూ లేవనుకో, అసలు సమస్య లేదు. సమస్య లేదు. నేను ఒక్కడైతే నాకేం సమస్య వస్తుంది? రెండో మనిషి ఎప్పుడు సమస్యలు రెండో వాళ్ళ వల్ల వస్తాయి, రెండో వాళ్ళతోటే సమస్య. ఈయన వెళ్ళిపోయాడు. నడిచి 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 అసలు ఎక్కడ మనిషి అన్నవాడు కనపడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళే దారిలో బాగా దాహం పుట్టింది ఆయనకి. దాహం వేస్తుంది. ఏం చూద్దాం అటు ఇటు చూస్తే నీళ్ళైతే కనపడలేదు, కానీ పెద్ద పుచ్చ తోట ఉంది, పుచ్చకాయల తోట. ఆ రైతుతో మాట్లాడాడు. కోసుకోండి బాబు, మీకు కావాల్సిన పుచ్చపండు అన్నాడు. ఈయన మంచి వలంగా ఉన్నది ఒక మంచి కాయగా కోసుకుని ఎంత పగలగొట్టి పుచ్చకాయ ముక్క అంతా తిన్నాడు. దాహం తీరిపోతుంది, ఆకలి కూడా తీరిపోతుంది. అక్కడి ఈయన అంగాస్త్రం వేసుకున్నాడు. పైన భుజం మీద ఒక అంగవస్త్రం ఉంది. ఆ అంగాస్త్రంలో ఈ పుచ్చకాయని మిగిలిన సగాన్ని మూట కట్టుకుని దాన్ని భుజాలు వేలాడేసుకుని ఎక్కడికో దిగంతాలకి నడిచిపోయాడు. అక్కడేదో పురాతన మందిరం ఉంది. పిట్ట పురుగు లేదు అక్కడ, మనిషి అన్నవాడు లేడు, పిట్టలు కూడా లేవు. ఈయన సరే ఈ సంచి ఇది ఉందిగా మూట, ఈ పుచ్చకాయ దాహం వేసినప్పుడు మళ్ళీ 2 ముక్కలు నోట వేసుకోవచ్చు, కాస్త తీస్తే వస్తుంది. పుచ్చకాయ ముక్క అనగా ఎంత, అది తీసి స్తంభాన్ని కానించి ఈయన బాస్పెట్లు వేసుకుని కాస్త అక్కడక్కడ శుభ్రం చేసుకుని బాస్పెట్లు వేసుకుని కూర్చొని ఓం అని ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు. పునశ్చరణ. సరే ఏమైంది, ఆ పురాతన దేవాలయం ఉన్న ప్రాంతం ఒక రాజుగారి పరగణాలకు వస్తుంది. రాజుగారి అబ్బాయి మధ్యాహ్నం నుంచి కనపట్టాల. పిల్లాడు ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళాడు, పిల్లవాడు కనపల్లా. ఆ పిల్లాడి కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ మందిరం దగ్గర ఎవరో మనిషి పొలకం ఉందని ఎవరో చెప్పారు. పిల్లాడు ఏమైనా ఆటకు కానీ అటు వెళ్ళాడేమోనని 4 సైనికులు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ పక్కకు వచ్చారు, గుర్రాలు వేసుకొచ్చేసారు. ఈయన దాన్ని ఈయన జపం. దూరం నుంచి చూస్తే ఒక ధూర్త బ్రాహ్మణుడు కొంగ జపం చేసుకుంటున్నాడు. వాడి పక్కన ఒక మూట గట్టి ఉంది, ఎర్రగా కనిపిస్తుంది, రాకుమారుడి తల అని భావించేశారు. శనిగారు పట్టాడు. ఈ పుచ్చకాయ సగం విరిగిన ముక్క తల్లాగా అనిపించింది. ఇప్పుడు పుచ్చకాయ ముక్కని తెల్లటి బట్టలో మూట కట్టి పెడితే కాసేపటికి అదంతా ఎర్రగా వచ్చేసి, ఆ కంచి ఇంకేముంది ఏంటో ఎర్రగా కనిపిస్తుంది, తలకాయలాగా కనపడుతుందని ఆగ మేఘాల మీద దూకేశారు ఇక్కడికి. వాళ్ళు వచ్చిన ఈయన తపస్సుకు లేవాలి. ఈ కాలంలో ఎవడు ఇంత తపస్సు చేసుకునేవాడు? ఆయన ఎవరు రారన్న నమ్మకంతో తపస్సమాధిలో మునిగి నిద్రపోతున్నాడు. అక్కడి నుంచి వీళ్ళ మూట తీసి చూస్తే అది తలకాయలాగానే కనపడింది వాళ్ళకి. ఈయన కర్మానికి, ఈయన పట్టిన శని వల్ల అట్లా కనిపించింది. అక్కడి నుంచి లే అని లేపేసి రెక్కలు బట్టి లేవదీశారు. రాకుమారుడు ఏడి అని అడిగారు. నాకేం తెలుసండి అన్నాడు. నీకేం తెలియటమేంటి, తలదరికి ఇక్కడ పెట్టావు, పిల్లాడి మొండవేది, మొండమేమిటి, ఇది పుచ్చకాయ అన్నాడు. పుచ్చకాయ ఉంటే చూడంటే ఈయన కూడా తల్లాగానే కనపడి, ఇదేదో కనిపిస్తుంది అనుకున్నాడు. ఆయనకు అర్థం కాల ఏం కనపడుతోంది. అక్కడి నుంచి రెక్కలు పుచ్చుకున్నాడు, పెడరెక్కలు విరిచిగట్టి తీసుకుపోయారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. రాజుగారు అప్పటికే కంగారు పడిపోతున్నాడు. రాణిగారు ఏడ్చేస్తుంది. మంత్రి సైన్యాధిపతి అటు ఇటు తిరుగుతున్నారు. ఎవరో వస్తున్నారని చూసుకుంటే ఇంకేముంది, నెత్తురోడుతున్న తలకాయ పుచ్చుకొచ్చారు వీళ్ళు. అందులో ఇట్లా పైకి లేవదీస్తే రసం గారదు, అందులో నుంచి నెత్తురోడిపోతుంది. ఆ గుడ్డంతా ఎర్రగా అయిపోయింది. ఆగ నుంచి రాజుగారికి చెప్పారు. రాకుమారుడు తల తరిగేశాడు. ఈ బ్రాహ్మణుడు పక్కన పెట్టుకున్నాడు, ఏదైనా పూజలు చేస్తున్నాడో ఏమిటో అన్నాడు. దాన్ని ఇట్లా ఊడదీసి చూపిస్తే కళ్ళు మూసేసుకున్నాడు రాజుగారు. అమ్మో నా పిల్లాడని. ఆయన కూడా పిల్లాడిలాగానే కనపడింది అది. ఈ ధూర్త బ్రాహ్మణుడిని తల నరికేసేయండి, వెచ్చస్థానాన్ని తీసుకోండి, తలార్లను గాకేయండి అన్నారు. ఈ బ్రాహ్మణ ఆయన్ని మోసిపోయారు. ఆ పుచ్చకాయ కూడా చేతో పుచ్చుకెళ్ళారు అక్కడికి. ఆ వజ్రస్థానం ఎక్కడుంది, ఈ పురాతన మందిరం ఓ వైపు ఉంటే రెండో వైపుకి అది ఉంది. వజ్రస్థానాన్ని తీసుకెళ్తే అందరూ చూస్తారు. బ్రాహ్మణ ఆయన చక్కగా పంచాశీఖ, ఏం చదువుకున్నాడో, పిల్లాడిని ఇంత పొట్టను పెట్టుకున్నాడు. రాకుమారుడు రేపొద్దున భావి రారాజు వాడు. అయ్యో అని ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు. ఈయనకి ఏం చేయాలో జపం మర్చిపోయాడు. లెక్కెట్టుకోవడానికి ఏమి బుర్ర కూడా పనిచేయట్లా. లెక్క పెట్టుకుని శని ఇది మనని పట్టింది, అది తెలియలా, ఇంకా కుర్రీ తెలీదు ఆ శని దశలో.
అక్కడి నుంచి వజ్రస్థానానికి తీసుకెళ్ళిపోయేసరికల్లా హాయ్ భలే ఉంది అని చప్పట్లు వినపడ్డాయి. తీరా చూస్తే రాకుమారుడు ఉంచున్నాడు అక్కడ. ఆ పిల్లాడు అదంతా తిరిగి ఆడుతూ ఆ వజ్రస్థానం దగ్గరికి చేరాడు. వచ్చాడు. ఈయన్ని పైకి ఎక్కించి 2 చేతులు కట్టేసి పైకి ఎక్కిస్తుంటే భలే అని చప్పట్లు కొడుతున్నాడు. తెల్లబోయారు సైనికులు. ఇదేమిటి రాకుమారుడు కనపడుతున్నాడు, తలకాయ రాకుమారుడు అన్నాం కదా అని సంచి పొడదీశారు. చూస్తే పుచ్చకాయ మొక్కద్దు అందులో. శనిగారు వదిలేశాడు. అయిపోయింది. 8 గడియలు. 7 గడియల పాటు అందరినీ భ్రమలోనే ముంచేశారు. వీడిని దుర్మార్గుడుగా చూపిస్తాడు శని ప్రపంచాన్ని. అంతేగా. ఆ సమయం అయ్యేదాకా వాడెవ్వరికి మంచివాడుగా కూడా ఉండడు. మోసకారిగా, దుర్మార్గుడుగా, చేతకానివాడిగా, చవటగా, ఇంట్లో వాళ్ళకేమో చేతకానివాడిగా కనిపిస్తాడు. అంత మోసం చేయగలడు, అంత పని చేయగలడు ఆయన. 7 గడియలు అయిపోయాక అక్కడి నుంచి రాజుగారు పరిగెత్తుకొచ్చి మమ్మల్ని క్షమించండి, ఏమిటో ఈ పుచ్చకాయ ముక్కను మేము రాకుమారి తలగా భావించాం, పిల్లాడు సైతలా మాకు శుభ్రంగా క్షేమంగా ఉన్నాడు అని దండం పెట్టాడు. దండం పెడితే ఈయన అన్నాడు, తందే ఉందిలేండి ప్రభు, పోయిన మతి తిరిగి వచ్చింది, తప్పిపోయిన పిల్లవాడు తిరిగి వచ్చాడు, తల పుచ్చకాయగా మారిపోయింది, శని తొలగిపోయాడు అనేసరికి శని ఏమిటండి అన్నాడు. అంటే ఈయన తన కథ అంతా చెప్పండి, నేను ఒక జ్యోతిష పండితుడిని, 7 సంవత్సరాల శనిని తప్పించుకోవడానికి దాన్ని ఏడాదిని 7 గడియలుగా మార్పించుకున్నాను. ఆ 7 గడియల కాలంలోనే నేను ఇలాగా పట్టుబడాల్సి వచ్చింది, ఇట్లా దుర్మార్గుడిగా ప్రజలందరితోటి మాట పడాల్సి వచ్చింది, ఏదో ఒకటి చేసే ఉంటాననే మాట మోసుకోవాల్సిందే నేను అనేసరికి రాజు ఆశ్చర్యపడి, ఏంటి అంత కరెక్ట్గా తెలుస్తుందా అండి మీకు అన్నాడు. అక్షరాలా తెలుస్తుంది ఆయన, నీ కొడుకు మీద ఉన్న పీడ కూడా తొలగిపోయింది, వాడు చచ్చిపోయాడని మీరందరూ ఏడ్చారు, వాడికి ఉన్న పీడ పోయింది అనేసరికి రాజు ఎంతో సంతోషించి, మీకు ఎంత విద్వత్తు ఉందండి, మీరు రండి, మిమ్మల్ని మా ఆస్థాన విద్వాంసుని చేసుకుంటాం. శని వెళ్ళిపోతూ ఏం చేశాడు, ఊళ్ళో జ్యోతిష్యం చెప్పే ఆయన్ని ఆస్థాన పండితుడిని చేశాడు. మంచి చేశాడు. ఇలా జరుగుతుంది. ఈయన రాజుగారు ఆస్థాన పండితుడు తర్వాత హాయిగా ఉన్నాడు. కథకంచికి మనం ఇంటికి శనిదేవుని మహిమలు ఇలా జరుగుతాయి. ఎవరైనా శని దశలో ఉంటే ఓపికగా ఈ దశని గడుపుకోవాలి. పోట్లాటలకి కొట్లాటలకి దిక్కకూడదు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు, ఇతరులతోటి మాట వచ్చే అవకాశం ఉంటుంది. శివాలయ దర్శనము, దేవాలయ దర్శనాలు చేయటం, తీర్థాటన, క్షేత్రాటన చేయాలి. క్షేత్ర దర్శనం, తీర్థాటనలు చేయాలి. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, వాటి వల్ల శని దశలో ఉన్న బాధలు కొంచెం తగ్గుతాయంటారు. వెళ్తూ ఆయన ఎలాగో మంచిగా చేస్తాడు. అంతే. కథకంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.